కలిసి రాలేదంటారు అంతే. అండ్ ఇంకోటి ఆ బ్లడ్ తో రాసింది మాత్రం అన్యాక్సెప్ట్, అసలు యాక్సెప్ట్ చేయలేము. నాకు నచ్చలేదు, చాలా 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 తప్పు. కొద్దిగా మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాల్సిన టైం, ఇంకొద్దిగా ఎఫర్ట్స్ పెట్టాలి. సో మీరు ఏంటంటే ఫస్ట్ వీక్ నుంచి స్లోగా మీరు వెనక్కి వస్తున్నారు. మీరు నవ్వుతున్నప్పుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. అన్ని చోట్ల స్విమ్మింగ్ రాదు, అందుకే ఆ గేమ్ పోయింది. అంటే నేను మీకు వచ్చా స్విమ్మింగ్? ఏమికొచ్చు. ఇప్పుడు నీకు స్విమ్మింగ్ వచ్చు కాబట్టి మీరు వెళ్ళి చేస్తుంటే బాగుండే. 2.0 ఉంటారా, అప్పుడప్పుడు అటెల్ వస్తారా అని. సో బ్రింగ్ దట్ నటరాజ్, ద ఫైర్ నటరాజ్ అప్పుడప్పుడు. అది ఇప్పుడు మీకు నీడెడ్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. నా వైఫ్ తో వచ్చాను. నేను ఫస్ట్ వచ్చినప్పుడు చెప్పాను, నేను ప్రేమని వెదజల్లుదామని వచ్చానని. మీరు వెదజల్లండి. ఏం చేయమంటారు చెప్పండి? ఏ డిసిషన్ తీసుకున్నా జడ్జెస్ కి రెస్పెక్ట్ ఇస్తూ మీ డిసిషన్ ని రాసిపోయినారు. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. ఇట్స్ మై ప్రామిస్, నా కెపాసిటీ నా స్ట్రెంత్ వాళ్ళకి తెలుసు, అది ఇమ్మనండి, నేను చూసి చూపిస్తా. నెక్స్ట్ వీక్ గోల్డెన్ కపుల్ అవ్వాలి మీరు. షూర్. వస్తున్నాము, కొడుతున్నాము. కానీ మీరు ఆ స్టార్ గేమ్ లో ఈ లెగ్ పట్టుకుని 8 minutes, వావ్. నీలో ఉన్న కసి నిన్నెవడిలోనూ చూడలేదు. సో అట్ దిస్ మూమెంట్ బయటకు వెళ్తావా, షో నుంచి ఉంటావా? చచ్చినా సరే మ్యాడ్ ఫర్ ఇచ్చర్ కప్ తీసుకొని ఇంటికి వెళ్తాను. అరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. లాగారు పవన్ అండ్ అంజలి. పవన్ అండ్ అంజలి, మీ జర్నీ ఈ వీక్ ఎలా ఉందనుకుంటున్నారు? బావా అబ్బే. అంజలి, మీరు ఏంటి గుడ్ బుక్స్ లో ఉండడానికి ట్రై చేస్తున్నారా అందరితోనూ? అంటే ఫ్యామిలీ బాండింగ్ ఇలాంటివి ఏమైనా పెట్టుకున్నారా? ఆయన సంగతి మీకు తెలవదు, ఆయన అట్లా నటిస్తాడు, మహా నటుడు అతను. మీరు అంత త్యాగం చేశారు అంటే మీరు ఒక్కరే సాక్రిఫైస్ చేసి మీరు మంచి పేరు తెచ్చుకుందామని, అంటే ఓట్స్ టైంలో యూజ్ అవుతుందన్నా ఏంటి అని? 2 weeks నుంచి పాపం అందులోనే ఉన్నారు కదా. సో మరి మహేష్ చంద్ర కూడా ఒక ఫెయిర్ ఛాన్స్ ఇప్పించే ప్రాసెస్ లో నువ్వు ఎందుకు స్టెప్ తీసుకోలేదు? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. వాసంతిని కూడా అలా చూస్తాడో లేదు తెలియదు, నన్ను చూస్తాడు. సోఫాలో కూర్చొని ఇది ఒక లుక్. ఏంట్రా సూపు, భయపడి చూసావా, భయపెడదామని చూసావా? నేను కామన్ గానే చూశాను.